హాయ్ హలో అండి. ఇవాళ వీడియో అయితే ఆవకాయ చట్నీ అండి. ఆవకాయ చట్నీ అంటే 5 కేజీస్ 5 కిలోల మామిడికాయ చట్నీకి కావలసిన కొలతలతో ఈరోజైతే చూపిస్తామండి. సో ఇంకా రోజైతే ఇంకా ఈ ఆవకాయ చట్నీ కావాల్సిన ఉప్పు, ఆవాలు, ఇంకా ఎల్లిపాయలు ఇవన్నీ ఎండకు పెట్టేసామండి. మామిడికాయలు వచ్చేసాయి. ప్యాక్ అయితే చాలా సూపర్గా చేశారు. ప్యాక్ బాగుంది. 5 కేజీస్ మామిడికాయలు. ఇదేమో మిల్లు నుంచి తెచ్చిన పల్లి నూనె. పొట్టు తీసిన ఎల్లిపాయలు కొన్ని తీసేసినాం అల్లం ఎల్లిపాయ కోసం. సో ఈరోజైతే అల్లం చట్నీ, ఆవ చట్నీ 2 పెడుతున్నాం. ఇప్పుడు ఈ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తాను. ఈ ప్యాక్ ఇంకా కాయలు వచ్చేసాయండి. ఇంకా ఈ కాయలన్నింటినీ వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేస్తున్నానండి. ఆ తర్వాత వైట్ క్లాత్తో క్లీన్ చేయాలండి. ఇంకా జాడీలు అయితే నీట్గా ఆరిపోయాయి. క్లీన్ చేసి పెట్టాను కదా. ఓకే, మ్యాంగోస్ అన్నీ వచ్చేసినాయి. అన్ని పీసెస్ ఇంక ఇవన్నీ తుడవాలి, క్లీన్ చేయాలి. క్లాత్తో మొత్తం క్లీన్ చేయాలి. ఇంకా వీటన్నిటి ఇలా క్లాత్తో క్లీన్ చేసి ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసేయాలి. తూడ్చాలి మంచిగా. ఇది ఇట్లా లేయర్ ఉంటుంది. ఈ లేయర్ మొత్తం తీసేయాలి ఇట్లా. ఇంకా మొత్తం మామిడికాయలన్నీ ఇంకా ఇలా లేయర్ అంతా తీసేసినాం. నీట్గా అయిపోయాయి. ఇంకా కారం కలపాలి. ఇంకా మొత్తం ఆయిల్లో 1 అవర్ నానబెట్టాలి. ఇంకా ఇలా మొత్తం ఆయిల్ వేసేసి నానబెట్టినాం. 1 అవర్ మొత్తం ఆయిల్ పోసేసినాం. ఇది మొత్తం ఇలా నూనె వచ్చేసింది. ఈ ఆయిల్ మొత్తం ఆయిల్ నానేసి 1 అవర్ ఆయిల్ కొంచెం పసుపు వేసినాం అనమాట. ఇలా ఆయిల్లో నానబెడితే కొంచెం ఈ డబ్బా అనేది గట్టిగా ఉంటుంది అన్నమాట. సో అందుకని ఇలా ఆయిల్లో నానబెట్టాలి. 1 అవర్ నానబెట్టాలి. హాయ్ హలో, నమస్కారం అందరికీ. సో ఈరోజు అయితే మా ఇంట్లో ఆవకాయ చట్నీ చేస్తున్నాము. అమ్మ వచ్చింది, అమ్మ చేతి ఆవకాయ చట్నీ. సో అమ్మ ఈ కొలతల ప్రకారం అన్ని వివరంగా చెప్తున్నారు. ఎలా ఎలా పెట్టాలో అని. మామిడికాయలు 8 ఉన్నాయి, 8 డబ్బాలు ఉన్నాయి. 8 డబ్బాలు ఉన్నాయంట. 8 డబ్బాలకు ఈ మిరప్పొడి, కారం 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 పొడి 2 వేయాలి. 2 కారం 8 డబ్బాలకి 8 డబ్బాలకి 2 కారం. ఎంత? ఉప్పు 1 సగం ఉప్పు. ఇది అది ఎల్లిపాయల పేస్ట్, ఎల్లిపాయల పేస్ట్, ఆవాలు జీలకర్ర. ఇది ఆవాలు జీలకర్ర కాదు, ఆవాలు మెంతాలు, జీలకర్ర మెంతాలు వేయించి పొడి చేసుకున్నాం. ఇది ఎంత ఉన్నావా? అది 1/2 డబ్బా, 2 కప్స్. ఇది ఆవపొడి ఎంత? 1 వేయాలి. 1 డబ్బా. ఈ డబ్బాతో 1. ఇంకా ఈ ఎల్లిపాయలు ఇంకా ఆయిల్ వచ్చేసి కొంచెం 1/2 కేజీ ఇందులో ఇక్కడ ఇస్తుంది. కలుపుతుందా? ఏం కదా. అయితే ఈ ఆవాలు జీలకర్ర వేసి ఇది వేడి చేసినాం అనమాట. ఆయిల్లో కొద్దిగా మాత్రము 1/2 కేజీ ఆయిల్ వేసి వేడి చేసినాము. సో మళ్ళీ తర్వాత సరిపోకుంటే మళ్ళీ కూడా ఆయిల్ వేసుకొని పైన వేస్తాం అనమాట. తర్వాత ఇంకా ఇటు ఈ కాయలలో కూడా ఆయిల్ వేసి పెట్టాము. ఒక 2 అవర్స్. ఇటురా కొంచెం ఇటు రండి. ఈ కాయలలో కూడా ఆయిల్ వేసి నానబెట్టామన్నమాట. కొంచెం పసుపు, ఆయిల్ ఇలా నానబెట్టడం వల్ల కాయ అనేది డబ్బా అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. సో అందుకని ఇలా 2 అవర్స్ ఆయిల్ నానబెట్టాం. తర్వాత ఈ ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసేయాలన్నమాట. సో ఇంకా ఇప్పుడు కొలతల ప్రకారం మనం ఇప్పుడు ఆవ చట్నీ కలిపేద్దాం. పొడి అన్నీ ఇంకా దీనికి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం మనం ఇలా యాడ్ చేసేసుకున్నాం. అంటే 2 బాక్సెస్ అని చెప్పింది కదా, అవి 4 ఉన్నాయి.
8 ఉన్నాయి, 8 బాక్సులు ఉన్నాయన్నమాట దీంతో. ఇంకా ఒకటి అయింది, 2 పోయాలి. ఇలా మొత్తం పోసేసి అన్నీ కలిపేసేయాలి. సో ఇంకా కారం అన్నీ వేసేసాలి. ఇంకా నెక్స్ట్ ఉప్పు. సాల్ట్ ఎంత అని చెప్పినాం కదా, ఒకటి పైగా ఉప్పు చేతికి ఇవ్వద్దు గుచ్చు. ఇది సాల్ట్ ఎండకు పెట్టి మిక్సీకి వేసి పెట్టామన్నమాట. అంటే దొడ్డు పంట చూడు, అది దొడ్డు పంట. మా వారు నవ్వుతున్నారు. మా వారికి వీడియో దీనికి ఓపిక చాలా వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఎంత మాకు ఉప్పు? ఒకటి పైన వేయాలి. అవును, మళ్ళీ తర్వాత వేసుకుందాం. తక్కువ అయింది అయితే ఒకటి పైన. నెక్స్ట్ వచ్చేసి మెంతాలు జీలకర్ర. ఇది మెంతాలు జీలకర్ర వేయించి పెట్టుకున్నామని చెప్పాను కదా. సో అంటే మొత్తం వద్దు కదా, ఇది ఇది దానికి కావాలి కదా. కొంచెం అల్లం చట్నీ కొద్దిగా చేస్తున్నాం, దీనికి దానికి ఇంకా కొంచెం ఇది ఆవపొడి. ఆవపొడి కూడా ఎండలో పెట్టి మిక్స్కి వేసాము. అంటే ఇది ఎంత? 1.5 బాక్స్. 1.5 ఒకటి అది రెండు కలిపి ఒకటి. డబ్బా. నెక్స్ట్ వచ్చేసి పసుపు ఎంత? 1 స్పూన్ 2 స్పూన్స్ కొంచెం. ఇంకా ఎల్లిపాయల తర్వాత వేస్తాం. ఇది కలిపినాక ఇంకా సో ఇవన్నీ మొత్తం కలిపేసేయాలి. ఎక్కడ అంటే సాల్ట్ అటు ఇటు ఉన్న కలవదు. ఎల్లిపాయలు. సో ఇంక ఇప్పుడు ఏమేద్దాం? ఎల్లిపాయ అలా ఇది మొత్తం మొత్తం ఇవి 2 కప్స్ ఉన్నాయండి. అంటే ఈ కప్పుతో 2 కప్స్ ఉన్నాయి ఎల్లిపాయలు. ఈ ఎల్లిపాయలు కొంచెం దంచినాయి కదా. ఇది వచ్చేసి అల్లం, సారీ ఎల్లిపాయ పేస్ట్ కొంచెం మిక్సీకి వేసామన్నమాట. ఎల్లిపాయలు అంటే చాలా పడతాయండి. ఆవకాయ మొత్తం సో ఇప్పుడైతే మేము అల్లం చట్నీ కూడా కొద్దిగా వేస్తున్నాం. ఆ తర్వాత తీసుకో. సో ఇది చెప్పేసాను కదా, ఆవాలు జీలకర్ర వేసి వేడి చేసాము ఆయిల్, ఇందులో పోసేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నాం అన్నమాట. అంటే ఆవాలు జీలకర్ర కోసము వేడి చేసామన్నమాట ఆయిల్. లేకుంటే మనం పచ్చి నూనె కూడా పోసుకోవచ్చు అండి. ఆయిల్ అయితే నేను ఎక్కడి నుంచి మిషన్ నుంచి తెచ్చాము. పల్లి నూనె మిషన్ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చామండి. గానుగ నూనె అంటే ఇంకా ఆయిల్ వల్ల పాజ్ చేయాలి. అయితే వేడి చేసిన నూనె కొంచెం ఆవాలు జీలకర్రకు వేడి చేసాం కదా. సో ఇప్పుడైతే పచ్చి నూనె తీసుకొచ్చాను. పచ్చి నూనె పోస్తున్నాను, సరిపోదు కదా. ఇంకా మళ్ళీ ఇక్కడ ఈ మామిడికాయ దెబ్బలలో పీసెస్లో కూడా ఉంది అనమాట ఆయిల్. ఇది ఇంకా చాలానే ఉంది. ఇది కూడా ఇది కేజీ ఉండింటారు ఇందులో. ఇంకా సో మొత్తం అన్నీ కలిపేసేయాలి. అయితే మా అమ్మ స్పెషల్గా ఈరోజు చట్నీ కలపడానికి వచ్చిందన్నమాట ఈరోజు. సో థ్యాంక్ యూ అమ్మ, నువ్వు వచ్చినందుకు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ. సో మా అమ్మ థ్యాంక్ యూ అంటుంది. ఇంగ్లీష్లో మాట్లాడుతుందబ్బా. కొంచెం పైకి పెట్టండి, నా ఫేస్ కనిపించండి కొంచెం. ఇంకా నెక్స్ట్ ఏందమ్మా?
రీసెంట్గా చట్నీ పెట్టేసింది. 8 kgs పెట్టింది చట్నీ. 8 కిలోల కాయలు పెట్టింది చట్నీ అమ్మ. నేనైతే 5 kgs పెడుతున్నానండి. ఇది మొత్తం 5 kgs అనమాట. ఇంకా డబ్బా కొలతో కూడా కొలతలు చెప్పేసినాం కదా. మొత్తం అయితే 5 kgs ఉంది. అంటే అది తర్వాత వేయాలా? అంటే కొంచెం అంత కలవదని కొంచెం కొద్దిగా తీసుకుంటే పక్కకు సైడ్ తీసి పెడుతుంది అనమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చట్నీ పెట్టేటప్పుడు మాత్రం చాలా నీట్గా పెట్టాలండి. ఎక్కడ తడి అంటూ ఎక్కడ ఉండొద్దు, దరిదాపులో కూడా తడి ఉండొద్దండి. ఎంత శుభ్రంగా చేసుకుంటే మనకు 1 year సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుందండి, చెక్కు చెదరకుండా ఉంటుందండి చట్నీ అయితే. సో అమ్మాయి ఇంకా ఇప్పుడు ఇలా కొంగు వేసుకుంటుంది. ఇంకా సాంప్రదాయం ఇలా కొంగు వేసుకొని కలపడం చట్నీ. మన పెద్దలు ఎప్పుడు అంటే అమ్మ ఎప్పుడు ప్రతి సంవత్సరం చట్నీ పెట్టినప్పుడు ఇలాగే కొంగు వేసుకొని పెడతారు అనమాట. మొత్తం పోషణ అది కలిపోతే మొత్తం చాకు తెజరా జార్లో పెట్టిన చిన్న జార్ల చాకుదే ఆ బొడ్డు తీసేసి అమ్మ చెప్పమ్మా. ఇది నిండుకాయ ఇట్లనే పెట్టాలండి. కొయ్యగుడ్డు ఇలాగే పెట్టాలి చట్నీ పెడితే. ఒక్క మామిడికాయ అలాగే పెట్టాలంట. నాకు ఈ మధ్యనే తెలిసింది. ఇంకా నేను కట్ చేయకుండా పెట్టాలి. ఇది ఎప్పుడు తింటాము అంటే ఎప్పుడు తింటాను? చట్నీ లాస్ట్కి అయిపోతుంటే తినొచ్చు. చట్నీ లాస్ట్కి అయిపోతుంది కదా, అప్పుడు మెత్తగా అయిపోతుంది. ఇది అందరం కొంచెం ఫస్ట్ ఇదే పెట్టాలి. మొత్తం కలిపి వద్దు అవునా? సరే నమ శివాయ, నమ శివాయ. ఇంకా చట్నీ ఇంకా జాడీలో పెట్టేస్తున్నాము. ఇలా మొక్కి పెట్టాలండి చట్నీ పెట్టినప్పుడల్లా. ఇంకా ఏమేమో అంటారు అమ్మ. అయితే ఏమేమంటావు? అయ్యప్ప, శివుడు కాదు, చట్నీ పెట్టేటప్పుడు మా పాప అవన్నీ అంటారు. ఈ 5 సార్లు అయినాయండి కొంగేసుకొని పెట్టాలి. ఇప్పుడు ఇంట్లో పెళ్ళి అయ్యేటోళ్ళు ఉంటే ఈ చట్నీలనే పెళ్ళి కావాలి. మా మనమంది మనవరాలి. ఇంకా మాకు బిడ్డలు ఉంటే వాళ్ళకి తొట్టెలు కావాలి, అట్లా పెడతారు. ఇంకా పెళ్ళిళ్ళు అయ్యేటోళ్ళు ఉంటే ఈ చట్నీలనే పెళ్ళిళ్ళు కావాలి అని ఇట్లా నింపుతారండి. అవును, ఎందుకంటే అది ఇంకా సాంప్రదాయం అన్నమాట. మన పెద్దవాళ్ళు అలా ఇలా కొంగేసుకొని అవన్నీ చెప్తారనమాట. అన్ని శుభాలు చెప్పాలండి. మన ఇంట్లో ఏం జరిగే శుభాలు చెప్పాలి అంతే. అంటే ఈ పెట్టే చట్నీలనే అన్నీ అయిపోవాలని పెద్దల నుండి చెప్తారు ఇట్లా. ఇంకా ఇదైతే అల్లం చట్నీ అండి. ఈ అల్లం చట్నీకి అయితే ఒక డబ్బా మామిడికాయ దబ్బలు, ఇంకా అల్లం అయితే ఒక డబ్బా అల్లము, ఎల్లిపాయలు 1/2 డబ్బా, కారం అయితే కొద్దిగా, ఆవపొడి కూడా తక్కువ పడుతుంది. ఆవకాయ కాదు కదా. ఇంత వేసిన అదే జీలకర్ర పొడి కూడా ఇంత మొత్తం వేసేసి వేయాలి. ఇంక ఇది జీలకర్ర మెంతాలు అది పోసి ఇంకా సాల్ట్ కొంచెం వేద్దాం. చేసినాం కదా నిప్పొడి, ఆల్రెడీ మిరపొడిలో ఉంది. కొంచెం వేస్తాం, కొంచెం కొద్దిగా వేస్తాం. ఆల్రెడీ మిరపొడిలో ఉంది. పసుపు ఆల్రెడీ ఉంది కదా. ఉంది పసుపు ఆల్రెడీ మనం డబ్బాలలో ఆయిల్లో కలిపేసినాం కాబట్టి మనకు ఎక్కువ సరిపోదు, అవసరం లేదు ఇంకా పసుపు. ఇంకా సో ఇది అల్లం చట్నీ అనమాట. మళ్ళీ ఇందులో ఆయిల్ కానీ ఇంకా ఉప్పు కానీ సరిపోకుంటే మనం కలుపుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2 దానిలో అయితే కలిపేసాం. ఇక్కడ ఆవకాయ పెట్టేసాము. ఇంకా మళ్ళీ 3 days తర్వాత చూసి అందులో కారం కానీ ఉప్పు కానీ సరిపోకుంటే మనం మళ్ళీ కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఇంకా మొత్తం ఆవకాయ చట్నీ అయిపోయింది. ఇప్పుడు పూజా మందిరంలో పూజ చేసి పెట్టేసాలన్నమాట. సో ఇంకా ఆ తర్వాత లాస్ట్కి ఒకటి ఉంది, ఇంకొకటి. సో ఇంకా ఇప్పుడైతే ఆవకాయ చట్నీ అల్లం చట్నీ కలిపేయడం అయిపోయింది అనమాట. ఇంకా లాస్ట్ ఒకటి సూపర్ టేస్ట్ ఐటమ్ ఉంది. అదేంటంటే, సో ఇక్కడ చూసారా ఈ గిన్నెలో ఇంకా చట్నీ అయిపోయింది కదా కలపడం.
ఈ గిన్నెలో రైస్ వేసుకొని కలుపుకొని తినాలి. సో స్పెషల్ ఐటమ్ ఉంది అది. ఓకే, కుమ్మేద్దాం. అయిపోయింది. ఇంకా ఆవకాయ చట్నీ అయితే జాడీలకు ఎత్తి పెట్టడం అయిందండి. ఇంకా ఇప్పుడైతే ఈ జాడీలకు అన్నింటికి విభూతి, తర్వాత పసుపు, పూజా మందిరంలో గంధం అన్నీ ఇలా బొట్లు పెట్టేస్తామండి. విభూతి ఇంకా సో ఆ తర్వాత ఇంకా ఈ జాడీలను పూజా మందిరంలో పెట్టేసి ధూపం చూపిస్తామండి. ఇంకా సో మీరు కూడా ఇలాగే చేస్తారా అంటే చట్నీ పెట్టిన తర్వాత పూజ ఎలా చేస్తారు ఆ జాడీలకు అనేది కామెంట్లో చెప్పండి. సో ఈ చట్నీలు అనేటివి ఇంట్లో లక్ష్మీదేవి అంటండి. సో అందుకని ఇలా పూజ చేస్తాం. సో ఇంకా తర్వాత జాడీలకు అన్నిటికీ తెల్లటి వైట్ క్లాత్తో ఇలా కప్పి ఉంచాలండి. సో అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీరు కూడా ఏ విధంగా చట్నీ అనేది చేస్తారు, ఏ విధంగా పెడతారనేది మీరు కూడా చెప్పండి. ఓకే అండి. ఓం నమ శివాయ, ఓం లక్ష్మీమాత, ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ, నమో నారాయణాయ, ఓం నమ శివాయ, 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 నమ శివాయ. ఇంకా అయిపోయిందామా? అయిపోయిందా? ఇంకా రైస్ తినేస్తున్నాం. ఇంకా రైస్ తినేస్తున్నాం. టేస్ట్ ఎట్లా ఉందో. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. అదర్స్ అమ్మ చేతి ఆవకాయ అండి. చాలా టేస్టీగా అయిందండి ఈ ఆవకాయ అయితే. సో మీరు కూడా ఏ విధంగా చేస్తారనేది కామెంట్లో చెప్పండి. ఇంకా 3 days తర్వాత మళ్ళీ ఒకసారి ఈ చట్నీ అంతా మళ్ళీ వేరే బౌల్లోకి వేసి అంతా కలిపేసి ఇంకా అందులో ఆయిల్ కానీ సాల్ట్ కానీ కారం కానీ సరిపోకుంటే మళ్ళీ చూసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.